నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హై ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతున్నాయన్నమాట. అయితే ఎవరైతే కొత్తగా నమోదు చేసుకోవాలనుకుంటున్నారో ఓటు హక్కు, వాళ్ళకైతే డేట్ అయితే ఏప్రిల్ 15 వరకు అయితే ఎలక్షన్ కమిషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైనా సరే కొత్తగా 18 సంవత్సరాలు నిండి ఉంటాయో వాళ్ళైతే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా మనం కొత్తగా ఓటు హక్కు అనేది ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది దీనికి సంబంధించిన వెబ్సైట్ ఫ్రెండ్. ఈ వెబ్సైట్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ అయితే ఇలాగైతే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్షన్స్ అని ఉంది కదా. ఎవరైతే ఓటు కోసం కొత్తగా అప్లై చేయదలుచుకున్నారో వాళ్ళైతే ఫామ్ 6 అనమాట. ఇక్కడ చూడండి ఫామ్ 6 అని ఉంది. ఈ ఫామ్ 6ను అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ఆన్లైన్ ద్వారా ఎలా ఫిల్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ చూడండి ఫిల్ ఫామ్ 6 అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ లాగిన్ అడుగుతుంది. ఈ లాగిన్ మీకు కావాలంటే మీరు తప్పనిసరిగా ఇక్కడ సైనప్ అని ఉంది కదా, ఈ సైనప్ అయితే ఇక్కడ సైనప్ ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమని అడుగుతుందంటే మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఆప్షనల్ అనమాట, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. దాని తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ చూపిస్తుంది కదా పైన, ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ అనేది మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసిన తర్వాత అక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు అక్కడ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. అక్కడ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మనం దీనికి ఎలా లాగిన్ అవ్వాలనేది ఇప్పుడు మనం చూద్దాము. మీరు ఒకసారి ఇలా బ్యాక్ వచ్చేసేయండి. సో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫిల్ ఫామ్ 6 అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇది లాగిన్ అయిపోయిన తర్వాత మీరు చేయవలసిన పని అనమాట. అంటే సైన్అప్ అయిపోయిన తర్వాత మీరు చేయవలసిన పని ఇది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. మీరు ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నారు కదా పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. నేను ఇక్కడైతే నా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నా పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తున్నాను. ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న క్యాప్చా కూడా కింద ఎంటర్ చేయండి. ఇక్కడ ఓటీపీ అనే దాని మీద ట్యాప్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందన్నమాట. ఇందడ ఏ మొబైల్ నెంబర్ అయితే అక్కడ ఇచ్చున్నారో అదే మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నాకు ఓటీపీ వచ్చింది, నేను ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో ఓటీపీ ఎంటర్ చేశాను. ఇక్కడ వెరిఫై అండ్ లాగిన్ అనే దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసినప్పుడు మనకు స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది అనమాట. సో మనం ఇక్కడ లాగిన్ అయ్యామా లేదా అనే విషయం మనకి ఇక్కడ తెలియట్లేదు కదా. ఎక్కడ తెలుస్తుందంటే ఇక్కడ చూడండి యూనిఫైడ్ అని అడుగుతుంది, లేదంటే అక్కడ మీ నేమ్ అయితే చూపిస్తుంది అనమాట. చూపించిన తర్వాత ఇక్కడ లాగౌట్ ప్రొఫైల్ అలాగే చేంజ్ పాస్వర్డ్ అని ఇలా కనిపించినాయి అనుకోండి, మీరు దీంట్లో లాగిన్ అయినట్లు లెక్క అనమాట. సో ఇక్కడ లాగిన్ అయిపోయాం కదా. లాగిన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ యాస్టీజీగా ఇక్కడ చూడండి ఫిల్ ఫామ్ 6 అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూపిస్తున్న డీటెయిల్స్ అన్నీ మనం దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి సెలెక్ట్ స్టేట్, పర్సనల్ డీటెయిల్స్, రిలేటివ్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, అలాగే ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్, అలాగే డిజబిలిటీ డీటెయిల్స్, ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, ఇలాగ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. మనం ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసేయండి. నేనైతే ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ డిస్టిక్, మీరు ఏ డిస్టిక్ చెందిన వాళ్ళు ఆ డిస్టిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అని అడుగుతుంది. సో ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉంటే అది ఇచ్చేసేయండి. నేను ఇక్కడ అనంతపురం అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకు గుంతకల్ని ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసేసి మనకు ఆటోమేటిక్గా ఇక్కడైతే అది ఫిల్ చేస్తుంది అనమాట. ఇలా క్రిందకు వచ్చేసేయండి. ఇలా క్రిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద పార్లమెంట్ అని అడుగుతుంది. ఇది ఎలాగైనా ఇచ్చి చేసుకోవచ్చు, లేదంటే పైన కాన్సిస్టెన్సీ ద్వారానైనా సరే మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, ఈ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు నెక్స్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి, ఇక్కడ సర్ నేమ్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చేస్తే ఇక్కడ తెలుగులో తీసుకుంటుంది, ఇక్కడ ఇంగ్లీష్లో ఇస్తే ఇక్కడ తెలుగులో తీసుకుంటుంది అనమాట. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూజ్ ఫైల్ అని అడుగుతుంది. మీరు నేము కరెక్ట్గా దేంట్లో ఉంది అంటే మీ నేమ్ అనేది ఎలా ఉండాలి, ఆధార్ కార్డు ప్రకారం ఉండాలా, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఉండాలా, లేదంటే మీ పాన్ కార్డు ప్రకారం ఉండాలా, వీటిలో ఏది దాని ప్రకారం మీ పేరు ఉండాలి అనుకుంటున్నారో
ఆ డాక్యుమెంట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడైతే మీరు ముందైతే అదైతే స్కాన్ చేసి పెట్టుకోండి. స్కాన్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు దీన్ని అప్లోడ్ అయితే చేసుకోండి అనమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ రిలేటివ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో ఇక్కడ రిలేటివ్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయండి. ఇక్కడ ఫాదర్ ఉంటే ఫాదర్, మదర్ ఉంటే మదర్, వైఫ్ ఉంటే వైఫ్, హస్బెండ్ ఉంటే హస్బెండ్, లేదంటే గార్డియన్ ఉంటే గార్డియన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి ఇంగ్లీష్లో, ఇక్కడ తెలుగులో తీసుకుంటుంది. అలాగే ఇక్కడ సర్నేమ్ అనేది ఎంటర్ చేయండి ఇంగ్లీష్లో, ఇక్కడ తెలుగులో తీసుకుంటుంది అనమాట. తర్వాత వచ్చేసేసి మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. సో ఇలా కొద్ది క్రిందకు వచ్చినా పర్లేదు, లేదనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసినా పర్లేదు. ఇక్కడ సెల్ఫా అని అడుగుతుంది, లేదంటే రిలేటివ్ మొబైల్ నెంబర్ ఇస్తారని అడుగుతుంది. మీరు సెల్ఫ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి, లేదంటే రిలేటివ్ది ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఇక్కడ ఈమెయిల్ ఇచ్చేసేయండి. ఈమెయిల్ సెల్ఫా రిలేటివ్ అని అడుగుతుంది. మీకు సొంతంగా ఉంటే సొంతంగా అది ఇచ్చేసేయండి, రిలేటివ్ది ఉంటే రిలేటివ్ది ఇచ్చేసేయండి అనమాట. ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి జెండర్ మేలా ఫీమేల్ అని అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఇక్కడ మనం ఎఫ్ వరకు ఫిల్అప్ అయిపోయినాయి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అనమాట, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఏ డాక్యుమెంట్ అయితే డేట్ ఆఫ్ బర్త్ కోసం మీరు అప్లోడ్ చేస్తున్నారో ఇక్కడ డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అదే డాక్యుమెంటు మీరు ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఆ డాక్యుమెంట్ని మీ కంప్యూటర్లో ఉంటే కంప్యూటర్లో, మీ ఫోన్లో ఉంటే ఫోన్లో నుండి తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇలా డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇలా ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసేసి ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ ఆఫీసు అలాగే డిస్టిక్ ఏ డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుందో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ అయితే ఇచ్చేసేయండి. అయితే మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఏ డాక్యుమెంట్ ఇస్తున్నారు అక్కడ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ని మీరు స్కాన్ చేసేసేసి మీ కంప్యూటర్లో లేదా ఫోన్లో పెట్టుకొని ఇక్కడ చూస్ ఫైల్ అనే దాని మీద ట్యాప్ చేసి అది ఎక్కడుందో తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసేసిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసేసి మనకు ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ కదా ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇక్కడ డిజబిలిటీ డీటెయిల్స్ అనమాట. ఒకవేళ మీరు పీహెచ్ అయితే మీరు పీహెచ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇక్కడ డిజబిలిటీ సర్టిఫికేట్ ఒకటి ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే డిజబిలిటీ సర్టిఫికేట్ ఒకవేళ మీరు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయలేని పక్షంలో మీ ఇంటికే వాళ్ళైతే పోస్టల్ బ్యాలెట్ అయితే పంపించడం జరుగుతుందన్నమాట. అంటే మీరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవలసి ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ స్కాన్ కాపీ తీసుకొని ఇక్కడ నుండి చూస్ ఫైల్ అనేది తీసుకొని ఇక్కడ నుండి అయితే దాన్ని అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్యామిలీ మెంబర్స్ అన్న డీటెయిల్స్ ఉంది. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద మెంబర్ అని అడుగుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరికి ఇచ్చేసేయండి. రిలేషన్షిప్ విత్ అప్లికెంట్ అని అడుగుతుంది. అప్లికెంట్తో అతనుకున్న రిలేషన్షిప్ ఎంటర్ చేసేయండి. అలాగే అతని యొక్క ఎపిక్ నెంబర్ అనమాట, అంటే ఓటర్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా క్రిందికి రండి. ఇలా కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ప్లేస్ అడుగుతుంది, ప్లేస్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ యూనియన్ టెరిటరీ అడుగుతుంది, లేదంటే స్టేట్ ఇచ్చేసేయండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసేసి మీరు ఎప్పుడు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు అనేది ఆ డేట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇలా డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్లేస్ అడుగుతుంది. ప్లేస్ ఎంటర్ చేసి ఇక్కడ డేటా ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఒక ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఫైనల్ సబ్మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అక్కడ ఇస్తుంది అనమాట. ఆ డీటెయిల్స్ మీకు కరెక్ట్గా ఉన్నాయా లేదనేది మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ కరెక్ట్గా లేవనుకోండి మళ్ళీ బ్యాక్ వచ్చేసేసి దాన్ని ఎడిట్ చేసుకోండి. అవి కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి అక్కడ సబ్మిట్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అయితే వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. అంతేకాకుండా అక్కడ ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే ఒకటి జనరేట్ అవుతుంది అనమాట. ఆ రిఫరెన్స్ నెంబర్ మీకు ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. మీ అప్లికేషన్ స్టేటస్ని మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ప్రొఫైల్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ట్రాక్ అప్లికేషన్ నెంబర్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఇక్కడ రిఫరెన్స్ నెంబరు అంటే మీరు అప్లై చేసుకున్నప్పుడు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది కదా, ఆ రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ యొక్క స్టేటస్ అయితే అదైతే చెప్తుందనమాట. ఇది ఫ్రెండ్, ఈ విధంగానైతే మనం ఓటర్ కార్డ్ని ఆన్లైన్ ద్వారా ఈ విధంగానైతే అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.